వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి యెహోవా పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధులు లేకుండా చదివిస్తూ ఉన్నాడండి. చూడండి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిశుద్ధుడిగానే పంపించాడండి. ఆయన కూడా ఈ లోకంలో పరిశుద్ధుడిగానే జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. కన్యకగా ఉన్న కన్యమరి గారిని ఎందుకుని చక్కగా కన్యమరి గారి ద్వారా ఈ లోకానికి పరిశుద్ధుడిగా దేవుడు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి దేవుడు ఎవరిని దూషించలేదండి, ద్వేషించలేదండి, అవమానపరచలేదండి. ఒకవేళ దేవుని ఎవరన్నా ఏమన్నా కానీ అతను దేవుడు ఏమి కూడా అనకుండా పరిశుద్ధుడిగానే జీవించాడనమాట అండి. మనమైతే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కోపంలో దేవుని దూషిస్తూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం, అవమానపరుస్తూ ఉంటామని ఏమంటామో మనకే తెలియదు. ఆ కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు అనమాట. అయినా కానీ దేవుడు జాలి, దయ, కనికరం గల దేవుడు కనుక మన మీదకి ఏ పనిష్మెంట్ కూడా రానివ్వకుండా చక్కగా మనం కోపంలో దేవుని తిడుతుంటే ఆయన నవ్వుతూ ఉంటాడు అనమాట అండి. మానవులు కోపంలో తిడుతూ ఉంటారు, కానీ మనం వాళ్ళ మీద కోపపడకూడదని చెప్పేసి దేవుడు ఆ ఆలోచన కలిగి ఉంటాడు అనమాట అండి. కనుక మనం సాధ్యమైనంత వరకు ఓర్పు కలిగి జీవిస్తూ ఉంటాం, కానీ బాగా శ్రమలు వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటామన్నట్టు దేవుని ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటాం అనమాట అండి. అయినా కానీ దేవుడు కోపపడే దేవుడు కాదు కనుక మనల్ని దీవించి ఆశీర్వదించి చక్కగా మనకు ఓర్పిచ్చి చక్కగా మరల దేవుని దూషించకుండా ఉండే స్థితిని దేవుడు మనకి దయచేస్తాడు తప్ప, అందరినీ రక్షణ మార్గం నడిపిస్తాడు తప్ప ఎవరిని కూడా ఉగ్రత పలు చేయడం దేవుడి లోకానికి రాలేదన్నమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులరా, మనందరం కూడా దేవుని పిల్లలమండి. మీరైనా నేనైనా మనందరం ఎవరైనా దేవుని పిల్లలం కనుక చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. దేవుడి పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడిగా జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా ఆయన ఎదుట న్యాయంగాను నీతిగాను అలాగే ఆయన ఎదుట నిలిచే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము పొందుకోవాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు. ఒకవేళ కోపంలో మనం తిట్టినా కానీ దేవుడు మన మీద పనిష్మెంట్ రాకుండా మనం ఎలా జీవించాలి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు కనుక మనందరూ కూడా దేవుడి మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఏమంటారండి? దేవుడి మాట వెంటామండి ఆయన మాట ప్రకారం నడుచుకుంటామన్న వాళ్ళందరూ కూడా కళ్ళ వంచని ప్రార్థన చేద్దాం. మహాపరిషాన్ని పరలోకపోతే నీకు వందనాలు, సర్వశక్తి గల నీ పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులుగా జీవించమని చదివిచ్చారు తండ్రి, నీకు వందనాలు. కాకపోతే ప్రభువా మేము తండ్రి ఓర్పు నశించిపోతుంది ప్రభు, ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటాం తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని క్షమించి సమస్త దుర్నీతిని వెతికి రక్షించదండి. మాకు ఓర్పు సహనాన్ని ఇచ్చింది తండ్రిస్తున్నావు. మరలా ఈ లోకంలో జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాం ప్రభు, నీకు వందనాలు. మేము కోపంలో తండ్రి ప్రభావ నిన్ను దూషిస్తూ ఉంటే ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటుందని ప్రభు, మీరు చిరునవ్వుతో తండ్రిస్తుండవా, మమ్మల్ని పలకరిస్తూ ఓదార్చి తండ్రిస్తుండవా, మరలా తండ్రిస్తుండవు, యథాస్థితికి తండ్రి ప్రభావ పంపిస్తూ ఉంటారు ప్రభు, నీకు వందనాలు తండ్రిస్తున్నావు. ఎంత జాలి దయగల దేవుడు ప్రభు, నీకు వందనాలు తండ్రిస్తూ ఉంటాను ప్రభావ. మీరు తండ్రి బిడ్డలందరూ కూడా క్షమించండి, సమస్త దుర్నీతిని వెతికి రక్షించండి, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచండి, పిల్లలకు ప్రభావ వారి ప్రయాణాలు రాకపోవడం అన్ని విషయాలు దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను పెద్దలను యవనస్తులను ప్రభావ వృద్ధులందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీలను బాలింతరాలను దండిస్తున్నావా, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని తండ్రి, సంతానం బిడ్డలను దండిస్తున్నావు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, చేతులు చేసుకుంటున్న తండ్రి, వివాహం నడుపుతున్న వారిని దండిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న ఇలా వన్ బై వన్ అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేసి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను ప్రతి బిడ్డకని దయచేసి తండ్రి మేము పరిశుద్ధులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మాకు అందరికీ దయచేయమని మా ప్రార్థనలకించండి, మా ప్రార్థన వాళ్ళని దయచేయండి. మా అక్కడికి తరగని యేసుక్రీస్తు వేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుంది గాక, దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన గాక, ఆమె. దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఒకవేళ కోపంలో దేవుణ్ణి ఎన్నెన్నో మాటలు అన్నప్పుడు మరలా వెంటనే ప్రత్యేకపడి దేవుని అడిగితే దేవుడి 100% కూడా క్షమించి మరలా మనల్ని మనకు ఓర్పిచ్చి సహనాన్ని ఇచ్చి చక్కగా మామూలుగా ఉండేలాగా చేస్తూ ఉంటాడు. మన కోపాన్ని చల్లారుస్తూ ఉంటాడు, మనందరినీ కూడా ఓదార్స్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు కోపపడే దేవుడు కాదండి. కాబట్టి మనం దేవుడి మీద కోపపడకుండా ఉండే యోగ్యత కలిగి ఉంటే మరీ మంచిది. కాకపోతే కొన్ని విషయాలు మనం దేవుడి మీద కోపపడుతూ ఉంటాం కనుక దేవుడు క్షమిస్తూ ఉంటాడు కనుక దేవుని అడగండి, ప్రభువా నీ మీద కోపపడి ఉండకుండా తగిన సహాయం దయచేయని చెప్పేసి దేవుని అడగండి. దేవుని మీకు ఓర్పిచ్చి దేవుడి మీద కోపపడే విధంగా మనం జీవించకుండా చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి.
100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఆశీర్వాదం పొందుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, ఆయన రాజ్యవర్షాలు జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవితమా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీద మనం కోప్పడకుండా ఉండే కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమె ఒకవేళ కోప్పడినా కానీ దేవుడు క్షమించి మరలా ఓదార్చి మనందరికి కూడా ఓదార్చి చక్కగా మరలా మామూలుగా ఉండే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు మనల్ని క్షమించి సమస్త దుర్నీతిని వెతికి రక్షించి చక్కగా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆయన చల్లని హస్తం కింద ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి?